అందరికీ నమస్కారం. నేను మీ ధనుష్ రంగా. దేశం మరో పెను ప్రమాదం నుండి త్రుటిలో బయటపడింది. ఇటీవల ఢిల్లీలో జరిగిన పేలుడు, దానికి అనుబంధంగా హర్యానాలో బయటపడిన వేల కిలోల పేలుడు పదార్థాలు దేశాన్ని ఉలిక్కిపడేలా చేశాయి. అయితే ఈ భారీ ఉగ్రకుట్ర వెనుక ఉన్న వైట్ కోట్ టెర్రర్ నెట్వర్క్ ను ఛేదించడం వెనుక ఒక తెలుగు అధికారి అసాధారణమైన చొరవ, అప్రమత్తత ఉన్నాయి. ఆయనే శ్రీనగర్ సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ డాక్టర్ జీవి సందీప్ చక్రవర్తి. ఒక సాధారణ పోస్టర్ను అసాధారణమైన కోణంలో చూసి ఆయన చేసిన దర్యాప్తు దేశాన్ని పెను ప్రమాదం నుంచి ఎలా కాపాడిందో ఇప్పుడు మనం చూద్దాం. అక్టోబర్ 2025లో శ్రీనగర్లోని నౌగాం ప్రాంతంలో కొన్ని ఉర్దూ పోస్టర్లు వెలిశాయి. జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ పేరుతో ఉన్న పోస్టర్లలో భద్రతా దళాలకు వ్యతిరేకంగా హెచ్చరికలు, దాంతోపాటు మరికొంత సమాచారం ఉంది. చాలా మంది వాటిని ఉగ్రవాదులు సాధారణ ప్రచారంగా ఇలాగే ఎప్పటికప్పుడు అంటిస్తూ ఉంటారని చెప్పి పెద్దగా దాన్ని పట్టించుకోలేదు. కానీ శ్రీనగర్ ఎస్ఎస్పీ డాక్టర్ సందీప్ చక్రవర్తి మాత్రం ఆ పోస్టర్లను చాలా తీవ్రంగా పరిగణించారు. అందులో వాడిన భాష, విధానం చూసి దీని వెనక ఏదో ఒక పెద్ద కుట్ర దాగి ఉందని ఆయన అనుమానించారు. వెంటనే ఉపా చట్టం కింద కేసు నమోదు చేసి లోతైన దర్యాప్తుకు ఆదేశించారు. ఆ దర్యాప్తులో భాగంగానే సీసీటీవీ ఫుటేజ్లో 3 వ్యక్తులను గుర్తించారు. వారిని విచారించగా స్థానిక ఇమామైన మౌల్వీ ఇర్ఫాన్ అహ్మద్ పేరు బయటకొచ్చింది. దీంతో శ్రీనగర్ పోలీసులు ఇర్ఫాన్ అహ్మద్ ఇంటిని తనిఖీ చేశారు. అతని ఇంట్లో దొరికిన పరికరాల ద్వారా భారీ ఉగ్ర నెట్వర్క్ తో సంబంధాలు బయటికి వచ్చాయి. ఈ సమాచారం ఆధారంగా ఓ స్పెషల్ టీం హర్యానాలోని ఫరీదాబాద్ లో ఒక మెడికల్ కాలేజీలో పనిచేస్తున్న పుల్వామాకు చెందిన డాక్టర్ ముజమ్మిల్ అహ్మద్ గనైని అరెస్టు చేశారు. అక్కడే మరికొన్ని విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆ తర్వాత జైషే మహమ్మద్ ఉగ్రవాదానికి సంబంధించి చాలా మంది కాశ్మీరీ డాక్టర్లు ఈ కుట్రలో భాగంగా ఉన్నారని తెలిసి అందరూ షాక్ కు గురయ్యారు. అయితే మన దేశంలో పెద్ద ఎత్తున ఉగ్రదాడులు జరగకుండా చొరవ చూపిన డాక్టర్ సందీప్ చక్రవర్తి ఎవరు? డాక్టర్ జీవి సందీప్ చక్రవర్తి తన కెరీర్ లో ఎన్నో విజయాలు సాధించారు. జమ్మూ కాశ్మీర్ లో ఒక ఉగ్రవాద నెట్వర్క్ ను గుర్తించడంలో కీలక పాత్ర పోషించిన ఆయన ఒక మెడికల్ ఫ్యామిలీ నుండి వచ్చారు. ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లా ఆయన స్వస్థలం. తండ్రి డాక్టర్ జీవి రామగోపాలరావు గవర్నమెంట్ డాక్టర్ గా పనిచేసి రిటైర్ అయ్యారు. తల్లి రంగమ్మ ఏపీ రాష్ట్ర ఆరోగ్య శాఖలో పనిచేస్తున్నారు. కర్నూలు మ్యాంటిస్సోరీ పబ్లిక్ స్కూల్లో చదువుకున్న సందీప్ చక్రవర్తి మెడిసిన్ చేశారు. ఆ తర్వాత సివిల్స్ లో ర్యాంక్ సాధించి 2014లో ఐపీఎస్ గా ఎన్నికయ్యారు. ప్రస్తుతం శ్రీనగర్ ఎస్ఎస్పీగా పనిచేస్తున్న ఆయన పూంచ్ ఏఎస్పీగా తన సర్వీసును ప్రారంభించారు. ఆ తర్వాత హందారా, కుప్వారా, కుల్గాం, అనంతనాగ్, శ్రీనగర్ సౌత్ జోన్, బారాముల్లా వంటి కీలక ప్రాంతాల్లో బాధ్యతలు నిర్వహించారు. సందీప్ చక్రవర్తి గారు ఇప్పటి వరకు 6 రాష్ట్రపతి శౌర్య పథకాలు, 4 జమ్మూ అండ్ కాశ్మీర్ గ్యాలంటరీ మెడల్స్, ఇండియన్ ఆర్మీ చీఫ్ కమాండేషన్ డిస్క్ సహా అనేక పురస్కారాలను దక్కించుకున్నారు. గతంలో ఆపరేషన్ మహాదేవ్లో భాగంగా పహల్గాం ఉగ్రదాడి చేసిన 3 ముస్కరులను మట్టుబెట్టిన జమ్మూ అండ్ కాశ్మీర్ పోలీస్ బృందానికి నాయకత్వం వహించారు. ఈ ఏడాది ఆగస్టు 15 స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రెసిడెంట్ మెడల్ కూడా అందుకున్నారు. శ్రీనగర్ లో దర్యాప్తు ప్రారంభించిన దగ్గరికి మళ్లీ వద్దాం. మౌల్వీ ఇర్ఫాన్ ను విచారించగా దేశవ్యాప్తంగా విస్తరించిన ఒక భయంకరమైన ఉగ్రవాద నెట్వర్క్ గుట్టురట్టయింది. ఈ నెట్వర్క్ లో కేవలం ఉగ్రవాదులే కాదు, ఉన్నత విద్యావంతులు, ముఖ్యంగా డాక్టర్లు, మెడికల్ ప్రొఫెషనల్స్ ఉండడం చూసి అధికారులే నివ్వెరపోయారు. దీనికే వైట్ కోట్ టెర్రర్ మాడ్యూల్ అని పేరు పెట్టారు. ఈ ముఠాకు పాకిస్తాన్ నుంచి సూచనలు అందుతున్నాయని, వీరి ప్రణాళికలు జమ్మూ కాశ్మీర్కే పరిమితం కాలేదని తేలింది. హర్యానాలోని ఫరీదాబాద్, ఉత్తరప్రదేశ్ వరకు వీరి మూలాలు విస్తరించి ఉన్నాయి. అయితే సందీప్ చక్రవర్తి ప్రారంభించిన ఈ దర్యాప్తు ఆధారంగా ఫరీదాబాద్ లో పోలీసులు దాడులు నిర్వహించారు. అక్కడ దాదాపు 3000 కిలోల పేలుడు పదార్థాలు దొరకడంతో పాటు ఐఈడీ తయారీ సామాగ్రి, AK-47 రైఫిళ్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠా దేశవ్యాప్తంగా పలు నగరాల్లో భారీ పేలులకు ప్రణాళిక చేసినట్లు, ఢిల్లీలో ఇటీవల జరిగిన పేలుడు కూడా ఈ కుట్రలో భాగమేనని దర్యాప్తులో వెల్లడైంది. కేవలం ఒక చిన్న పోస్టర్ పై ఎస్ఎస్పీ సందీప్ చక్రవర్తి చూపిన అప్రమత్తత, ఆయన పరిశీలన దృష్టి లేకపోయింటే దేశం ఎంత పెద్ద విపత్తును ఎదుర్కొనేదో ఊహించడానికి భయంగా ఉంది. వైద్య వృత్తి నుంచి వచ్చి దేశ రక్షణ కోసం ఖాకీ ధరించిన డాక్టర్ సందీప్ చక్రవర్తి తన వృత్తి నైపుణ్యంతో, అసాధారణమైన అప్రమత్తతతో నేడు దేశం గర్వించదగ్గ హీరోగా నిలిచారు. ఒక చిన్న ఆధారాన్ని కూడా వదలకుండా ఆయన చేసిన దర్యాప్తు వేలాది మంది ప్రాణాలను కాపాడింది. ఇలాంటి అధికారులే భారత పోలీస్ వ్యవస్థకు అసలైన గర్వకారణం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్, జై భారత్.